సో వీడియోని అయితే అక్కడే స్కిప్ చేయకుండా వినండి. అలాగే కొన్ని జిల్లాల్లో కూడా మనకి పడ్డాయండి. వాటి యొక్క ప్రూఫ్స్ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే మనకి మెసేజ్ ఏమైనా వస్తుందా అమౌంట్ పడినప్పుడు అంటే, కొంతమందికి అయితే మెసేజెస్ వస్తున్నాయి, కొందరికి రాకుండా అకౌంట్స్లో అయితే చెక్ చేసుకుంటున్నారు డైరెక్ట్గా. సో మరి మనకు మెసేజ్ వస్తే ఇలానే ఈ విధంగా అయితే వస్తుందండి. నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే మనకి అమౌంట్ క్రెడిట్ అయినట్టు మెసేజ్ వస్తున్నాయి. వీళ్ళకి ఇద్దరు పిల్లలు, అంటే మనకి 13,000 కదా ఒక్కొక్కరికి, 26,000 అమౌంట్ అయితే క్రెడిట్ అయింది ఇద్దరు పిల్లలకి. ఒకవేళ మీ ఇంట్లో ఒకరుంటే 13,000 మాత్రమే క్రెడిట్ అవుతాయి. సో మరి వాట్సాప్లో స్టేటస్ ఎలా చూసుకోవాలంటే, మనమిత్ర వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదండి. సో నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అది మీరు దానికి వాట్సాప్లో అయితే ఆ నెంబర్కి మీరు చాట్ చేయొచ్చు. మీకు అమ్మఒడి స్టేటస్ ఇలా చూసుకోవచ్చు. ఇక్కడ మనం హాయ్ అని మెసేజ్ చేయాలి. హాయ్ అని మెసేజ్ చేసిన తర్వాత వాళ్ళు మనకి సేవలు ఎంచుకోండి అని ఒక మెసేజ్ అయితే పంపిస్తారు. సో ఇప్పుడు మరి అమ్మఒడి రిలీజ్ చేశారు కాబట్టి చాలామంది పంపించడం వల్ల, వాళ్ళు బిజీగా ఉండడం వల్ల మనకి లేట్గా అయితే రిప్లై ఇస్తున్నారండి. చాలా అంటే చాలా లేట్గా. సో నేను ఇక్కడట పంపించిన ఒక 10 మినిట్స్ తర్వాత 15 మినిట్స్ అలా అయ్యింది నాకు రిప్లై అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో మరి ఇలా మనకి వస్తుంది. ఇక్కడ మనం సేవలు ఎంచుకోండి అని ఉంది కదా. సో అక్కడ క్లిక్ చేయాలన్నమాట. నేను పంపించలేదని 3 టైమ్స్ హాయ్ అని పెట్టాను, అందుకే వాళ్ళు 3 టైమ్స్ అయితే పంపించారు. సో మరి ఇక్కడ మనం సేవలు ఎంచుకోండి దగ్గర తల్లికి వందనం అనే ఆప్షన్ అయితే అక్కడ ఇచ్చారు. దాన్ని ఎంచుకోవాలి మనం. దానిపై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ తల్లికి వందనం 2025 స్థితిపై క్లిక్ చేయండి. ఇక్కడ ఆధార్ నెంబరు అడుగుతుంది. సో మరి తల్లి లేదా గార్డియన్ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలా ఇచ్చిన తర్వాత మనం సబ్మిట్ చేసేస్తే ఇలా మనకి వాట్సాప్లోకి వెళ్ళిపోతుంది. సో వాళ్ళైతే మనకి రిప్లై ఇవ్వాలి. రిప్లై ఇచ్చే వరకు వెయిట్ చేయాలండి. ఇప్పుడు చాలా బిజీగా ఉన్నట్లున్నారు, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇలా మెసేజ్ చేయడం. సో మన స్టేటస్ అనేది పీడిఎఫ్ రూపంలో వాళ్ళు పంపిస్తారు. సో ఈ విధంగా మీరు ఎలిజిబులా కాదా అనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మీకు అమౌంట్ పడిందా లేదా అనేది కూడా వాళ్ళైతే పంపిస్తారు. సో నాకు ఇంకా పంపించలేదు నేను ఈ వీడియో చేసే టైంకి, కాబట్టి తర్వాత పంపిస్తారు. ఒక 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ అయినా పట్టొచ్చండి. అంతమంది మనకి ఎక్కువ మంది మెసేజ్ చేయడం వల్ల ఇంతకు ముందు అయితే ఒక 5 మినిట్స్లోనే మనకి రిప్లై వచ్చేసేది. సో నేను డిఎస్సి హాల్ టికెట్స్ కూడా ఆ విధంగానే ఈ వాట్సాప్లోనే తీసుకున్నానండి. వాళ్ళు వెంటనే పంపించారు. కానీ ఇప్పుడు అమ్మఒడి చాలా ఎక్కువ మెంబర్స్ కాబట్టి వెంటనే మనకు పంపించట్లేదు. కొంచెం అయితే ఓపిక పట్టండి, మీకు వాళ్ళ నుంచి మనకి పీడిఎఫ్ రూపంలో ఆన్సర్ అయితే వస్తుంది. సో మరి మనకి కొన్ని జిల్లాలకు అమౌంట్ క్రెడిట్ అయింది అన్నాను కదా, దానికి సంబంధించి కొంతమంది కామెంట్ చేశారు. సో విజయవాడలో క్రెడిట్ అయింది వాళ్ళు కూడా కామెంట్ చేశారు. నేను మీకు వీడియోలో కామెంట్ కూడా చూపిస్తున్నాను. అలాగే ఇంకా కొందరు కూడా పేరెంట్స్ చాలామంది కామెంట్ చేశారండి. కొందరు డిస్ట్రిక్ట్ అయితే కామెంట్ చేయలేదు, కానీ అమౌంట్ అయితే క్రెడిట్ అయినట్లు కూడా కామెంట్ చేశారు. ఇక్కడ నేను మీకు వీడియోలో ప్రూఫ్ కూడా చూపించాను కదా. సో ఇంకా కొన్ని జిల్లాల్లో కూడా క్రెడిట్ అయ్యింది. మీకు కూడా క్రెడిట్ అయితే మీ జిల్లాతో సహా కామెంట్ అయితే చేయండి. అలాగే ఎన్బిఎంలో కూడా స్టేటస్ కొందరికి అప్డేట్ అయ్యింది, కొందరికి పెండింగ్ ఉంది. సో అలాంటి వారు ఎవరు కంగారు పడవద్దు, అమౌంట్ అయితే పడుతుంది. సో మరి కొన్ని డౌట్స్ అయితే మీకు ఉన్నాయి కదా, చాలామంది కామెంట్ చేస్తున్నారు. నేను ముందు వీడియోస్లో చాలా రిప్లైస్ అయితే ఇచ్చాను, చాలా వీడియోస్లో కూడా డౌట్స్ క్లియర్ చేశాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ అయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.